హాయ్ అండి, నమస్తే. ఏంటి ఏమో చూపించేస్తున్నా అనుకుంటున్నారా? ఇది ఎక్కడ అనేది చెప్పే ముందు ఇదేంటో ఒకసారి చూద్దామండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా? ఒక డోర్ ఓపెన్ చేసినట్టుంది, కానీ అవి మనం కీస్ స్టోర్ చేసుకునే ఒక వాల్ హ్యాంగర్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. అంతే కదండి, ఈ వీడియోలో నేను చూపించబోయే ప్రతి వస్తువు కూడా మొత్తం అన్నీ వుడ్తో, చేతితో తయారు చేసిన వస్తువులండి. మొత్తం అన్నీ కూడా హ్యాండ్మేడ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా, బ్యాగ్స్ దగ్గర నుంచి, స్టూల్స్ దగ్గర నుంచి అలా చెప్పుకుంటూ పోతే ఇంట్లోకి కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఇది చూస్తున్నారా, మనకి టీ టేబుల్ అనమాట. దీనిపైన గ్లాస్ని మనం సెట్ చేస్తే అదొక టేబుల్ అయిపోతుంది. చాలా క్రియేటివ్గా ఆలోచించి చాలా రకరకాలే తయారు చేశారు. అసలు ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ ఇవేనండి. నేను కేవలం మీకు ఒక షాప్లో ఉన్న వస్తువులే చూపిస్తున్నాను. ప్రతి షాప్లోని కూడా చాలా చాలా బ్యూటిఫుల్, మొత్తం అంతా చాలా క్రియేటివ్గా తయారు చేశారు. బటన్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఒక్కటేంటండి మనం దువ్వుకునే దువ్వెన, కోమ్ కూడా అన్నట్టు. ఈ మధ్య అందరూ ప్లాస్టిక్ దువ్వెన మానేసి చెక్క దువ్వెనతో దువ్వుకుంటున్నారంట. వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. నేను కూడా ఒకటి తీసేసుకున్నా. చూస్తున్నారా, మనం స్పైసెస్ పౌడర్ చేసుకోవటానికి ఇక్కడ షోకేస్లో పెట్టుకునే బొమ్మలు, ఎలిఫెంట్స్, ఇంకా అన్ని రకాల జంతువులునండి. మనం గోల్డ్ దాచుకోవటానికి పోపులు పెట్టి కూడా ఉందండి, చెక్కతో తయారు చేసింది. అసలు ఒకటి రెండు కాదు, మీరు వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి, మీకే అర్థమైపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారా, మనం చూడని ఎన్నో రకరకాల వస్తువులను కూడా ఇదే షాప్లో నేను చూసేస్తున్నాను. అంత బాగున్నాయి అన్నమాట. అసలు ఎలా తయారు చేశారండి, అసలు ఎంత క్రియేటివిటీగా ఆలోచించారో, ఎంత కళాకారులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఇది చూస్తున్నారా, మనం టేబుల్ మీద ఇలా దీన్ని పెట్టుకుని దీని మీద ఉన్న లైక్ ఒక ఫ్లవర్ వాస్ టైప్ పెట్టుకోవడానికి, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది చూసినప్పుడు నాకు ఆ చెట్టుకి ఎన్ని ఇయర్స్ కూడా లెక్క పెట్టాను, కౌంట్ చేశాను. ఆల్రెడీ నేను ఒకటి తీసేసుకున్నాను కూడా. ఇంకా ఒకటి రెండు అని కాదండి, చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో చాలా బ్యూటిఫుల్గా ఉండే ఒక ఐటెం కనిపిస్తుంది. దాన్ని అయితే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఇక్కడ చూస్తున్నారా, ల్యాంప్స్ కనిపిస్తున్నాయా? ఎప్పుడు మన పూర్వంలో చూసేవాళ్ళం, ఇప్పుడు దాన్ని చెక్కతో తయారు చేశారు. ఇక్కడ చిన్న చిన్న గణేష, కాళికాదేవి, బుద్ధుడు, దేవుళ్ళ బొమ్మలు, అలాగే చిన్న చిన్న చూస్తున్నారా, అడవిలో తిరిగే ప్రతి జంతువు కూడా చెక్కతో చాలా నీట్గా తయారు చేశారండి. ఎటువంటి అతుకులు లేకుండా చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి. రాధాకృష్ణుడు ఇక్కడ చూడండి, ఇది మనకి హ్యాండ్ వాషర్ ఉంటుంది కదా, అవి కూడా చేశారు. అండ్ అది ల్యాంప్ అనమాట, ఇది హ్యాండ్ వాషరు. ఇక్కడ చూస్తున్నారా, దీంట్లో ఫ్లవర్ వాజెస్ మనం సెట్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఇది లైక్ ఏదో యానిమల్ దానికి సంబంధించిన కొమ్ములు అయి ఉంటాయి, చూడడానికి అలానే ఉంది. ఇంకా చూడండి, ఇక్కడ బుజ్జి బుజ్జి స్టూల్స్, అసలు ఎంత క్రియేటివిటీగా తయారు చేశారో చూడండి. ఇవి ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ కూడా కొబ్బరి చిప్పలండి. కొబ్బరి చిప్పని ఈ విధంగా కట్ చేసి కింద వుడ్తో క్లోజ్ చేసేసారు. ఇది సాల్ట్ మనం వేసుకుని టేబుల్స్ మీద పెట్టుకుంటాం కదా, అలా అన్నమాట. ఎన్నో రకాలు ఉన్నాయండి. చెక్కతో తయారు చేసినవి, లైక్ వాటి పేరు వెదురు కర్రలు ఉంటాయి కదండి, వాటితో తయారు చేసినవి. ఇది చూస్తున్నారా, చూడ్డానికి ఒక చిన్న చెక్క ముక్కలా ఉంది, కానీ అది సాల్ట్ వేసుకునే ఒక ఐటమ్ అనమాట. ఓపిక చేసుకుని చూడాలి, కానీ ఎన్నో రకరకాల ఐటమ్స్ అండి. జస్ట్ నేను ఒక షాప్లోనే వీడియో షూట్ చేస్తున్నాను, ఇంకా ఇటువంటి షాపులు చుట్టుపక్కల చాలా ఉన్నాయండి. ఇంతకీ ఇది ఎక్కడ అంటే మనకి డార్జిలింగ్ వెళ్ళే దారిలో వస్తుందండి. ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను టూరిజానికి, ఎందుకంటే చాలా బాగుంటుంది. నేచర్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది, చాలా గ్రీనిష్గా, చాలా మైండ్ కూల్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడికి వస్తే అసలు నిజంగా చాలా ప్రశాంతత అయితే దొరుకుతుంది. ఇంతకీ ఈ ప్లేస్ పేరు ఏంటంటే లట్టగురి.
వాటర్ ఫాల్స్ అవ్వచ్చు, ఇంకేంటంటే మనం తిరిగే కొలిది ఎన్నో రకాల సీనరీస్ మనం చూడడానికి ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారా ఈ ట్రేస్ ఎంత బుజ్జి బుజ్జిగా ముద్దుగా ఉన్నాయో. ఇక్కడ ఒక చూస్తున్నారా దుప్పి కనిపిస్తుంది. అసలు నిజంగా ఎంత బాగుందోనండి, రియల్గా ఉన్నట్టే ఉంది. దానికి పైన స్కిన్ ఒకటే లేదు కానీ యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు అసలు. చాలా బాగుంది. అలాగే చిన్న యానిమల్స్ అన్నిటినీ కూడా, అంటే లైక్ మనకి అడవిలో ఉండే యానిమల్స్ అన్నీ కూడా చిన్న సైజులు పెద్ద సైజులు బోల్డ్ రకాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా వుడ్తో తయారు చేసినవేనండి. ఇక్కడ చూస్తున్నారా బుద్ధుడు విగ్రహం చాలా బాగుంది. కాస్ట్ కూడా కొంచెం ఉంది, బట్ చాలా బాగుంది. చాలా రీజనబుల్గానే అనిపించాయి నాకు. డిబ్బీలు కానించి మొత్తం ఇంటిలోకి ఏమేమి కావాలి, ఏం వస్తువులు కావాలి, అన్ని వస్తువులు మనం చెక్కతో హ్యాండ్తో చేసినవి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడానండి, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. అంతెందుకు మనం కూరల్లో వేసుకునే గరిటెలతో సహా అవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీకు చూపిస్తాను. ఇది చూస్తున్నారా కలసాలు లాగా కొబ్బరి చిప్పలతో చిన్న చిన్న బటన్స్ చేసి హ్యాండ్ బ్యాగ్స్ కూడా తయారు చేశారండి. వీడియోలో నేను తీయలేకపోయాను కానీ నేను తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారా మనం ఏమన్నా సర్వ్ చేసుకోవడానికి ఫ్రూట్స్ అలా పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంది. చాలా బరువు కూడా ఉంది. కాస్ట్ వచ్చేసి పెద్ద ఎక్కువేం కాదండి, 350 అంతే పడింది. సైజుని బట్టి కాస్ట్ ఉంటుందన్నమాట. ఇలా ఎన్నో రకాల ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ. అలాగే ఇక్కడ మీకు చెప్పాను కదా గరిటెలు అని, ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. మామూలుగా మనం కామన్గా దోశల వేసుకునేది ఒకటి చూస్తాం, తీసేది. బట్ ఇక్కడ ఎన్నో రకాల గరిటెలు ఉన్నాయన్నమాట. అది కూడా కొబ్బరి చిప్ప దానికి పెట్టేసి సాఫ్ట్గా చేసి పెట్టేసి చాలా బాగుంది. ఇక్కడ చూసినారా పెన్నులు కూడా ఉన్నాయి, చెక్క పెన్నులు అన్ని చోట్ల కనిపిస్తాయేమో లేండి, కానీ ఇక్కడ కనిపించే అన్ని వస్తువులు అయితే మాత్రం నేను ఎక్కడా చూడలేదు, అంత బాగున్నాయి అన్నమాట. నేను యాక్చువల్లీ ఏం కొందామని వెళ్ళాను, ఏం కొనుక్కొని వచ్చానో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఇక్కడ కుర్చీలు చూస్తున్నారా చాలా బాగున్నాయి. మనకి కావాల్సిన ప్రతి ఐటెము కూడా, అంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళు, నేచర్తో కనెక్ట్ అయ్యే వాళ్ళు, ఇంటిలో ఇటువంటి వస్తువుల్ని, అంటే మనకి చూడండి షోకేస్లో వేరే పీసెస్ కాకుండా వుడ్తో లైక్ చేస్తుంటారు, వాళ్ళకైతే ద బెస్ట్ ఆప్షన్ అండి ఇది. కోయి బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ తీసుకెళ్ళి మన కబోర్డ్స్లో సర్దేసుకోవాలి. అసలు ఇది చూడండి అగరత్తులు పెట్టుకునే స్టాండ్ అనమాట. అసలు 1, 2 కాదండి, చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. బౌల్స్ చూసారా, అసలు గాజు సామానం, స్టీల్ సామానం ఎక్కడ సరిపోతాయండి వీటి ముందు. నేచర్ ఇచ్చిన న్యాచురల్ అన్నట్టు ఎంత అద్భుతంగా తయారు చేశారో చూడండి. ఈ ఫిష్ చూస్తున్నారా, ఫిష్, క్రోకోడైల్, ఇటువంటివి ఇక్కడ చాలా రకాలే ఉన్నాయండి. అసలు అవి మూవ్ అవుతున్నాయి కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారా వాల్కి హ్యాంగ్ చేసుకునే యానిమల్స్ ఫేసెస్ అనమాట, హెడ్స్. సో నాకు ఇవి కొన్ని చూస్తే భయంకరంగా అనిపించినాయి, కొన్ని చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్లో మీకు చూపిస్తాను అన్నది ఇదేనండి. ఇదంతా కూడా సింగిల్ పీస్. ఇక్కడ జస్ట్ అది హోల్డ్ చేయటానికి నేను మీకు చూపిస్తాను చూడండి. నేను హ్యాండ్ పెట్టాను కదా, అక్కడ ఒక్క పీస్ మాత్రం అతుకు ఇచ్చారు, మిగిలిందంతా కూడా సింగిల్ పీస్ అండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇంతకీ ఇది ఏంటి అంటే ఫ్రూట్స్ వేసుకోవడానికి ఒక బౌల్ టైప్ అనమాట. మన డైనింగ్లో ఇది ఒక్కటి పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అనిపించింది నాకైతే. చూస్తున్నారా ఇదంతా సింగిల్ పీస్ అండి, ఎంత క్రియేటివిటీగా తయారు చేశారో. నేను దీన్ని చూస్తూ ఒక అరగంట ఉండిపోయాను, నాకు అంత బాగా నచ్చేసింది. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.